ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 11 నుంచి 13 పేజీ వరకు పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఇంద్రియ ప్రచాలక దశ గురించి ముందు పాటలో చూసాం కదా. తర్వాత పూర్వ ప్రచాలక దశ, తర్వాత అమూర్త ప్రచాలక దశలు వస్తాయి. పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ వయసు 2 నుంచి 7 సంవత్సరాల వరకు. పూర్వ ప్రచాలక దశ వయసు 2 నుంచి 7 సంవత్సరాల వరకు. ఏ దశలో సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు? పూర్వ ప్రచాలక దశ. ఏ దశలో సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడంటే పూర్వ ప్రచాలక దశ. ఏ దశలో భాషను ఉపయోగించడం వల్ల ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారంటే పూర్వ ప్రచాలక దశ. ఏ దశలో భాషను ఉపయోగించడం వల్ల ప్రతీకాత్మక ప్రాతినిధ్య ఊహా చిత్రాల ఆధారంగా ఆలోచించగలుగుతారంటే పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో ఎన్ని ఉపదశలు ఉన్నాయి? 2. అవి ఏంటంటే పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. అంతర్బుద్ధి దశ, పూర్వ భావనాత్మక దశలు పూర్వ ప్రచాలక దశలు ఉపదశలు. గుర్తుపెట్టుకోండి, పూర్వ ప్రచాలక దశలు ఎన్ని ఉపదశలు ఉన్నాయంటే 2. అవి పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఇందులో పూర్వ భావనాత్మక దశ, ప్రీ కాన్సెప్చువల్ స్టేజ్. పూర్వ భావనాత్మక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 2 నుంచి 4 సంవత్సరాలు. పూర్వ భావనాత్మక దశ ఎంత వయసు వరకు ఉంటుందంటే 2 నుంచి 4 సంవత్సరాలు. ఏ దశలో భాషా వికాసం వేగంగా జరుగుతుందంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో భాషా వికాసం వేగంగా జరుగుతుందంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో వస్తువులను గుర్తిస్తారు, వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు? పూర్వ భావనాత్మక దశ. పూర్వ భావనాత్మక దశలో ఎన్ని లక్షణాలు కనిపిస్తాయి? 2. అవి ఏంటంటే సర్వాత్మక వాదం లేదా జంతువాదం, అహం కేంద్రీకృత భావన. పూర్వ భావనాత్మక దశలో ఎన్ని లక్షణాలు కనిపిస్తాయి అంటే 2. అవి సర్వాత్మక వాదం లేదా జంతువాదం. 2. అహం కేంద్రీకృత భావన. ఇది జంతువాదం గురించి చూద్దాం. జీవం లేని వస్తువులకు ఆత్మ లేదా జీవం ఆపాదించి ఆటలు ఆడుకోవడం జంతువాదం లేదా సర్వాత్మక వాదం. జీవం లేని వస్తువులకు ఆత్మ లేదా జీవం ఆపాదించి ఆటలు ఆడుకోవడం అంటే బొమ్మలకు ఆటలు ఆడించుకోవడం, దాన్ని జంతువాదం అంటారు లేదా సర్వాత్మక వాదం అంటారు. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ, పూర్వ భావాత్మక దశ. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ ఏంటంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో తెలియని వాటిని ప్రత్యేకంగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారు? పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో తెలియని వాటిని ప్రత్యేకంగా అంతర్గతం చేసుకోవడం ప్రారంభిస్తారంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో ఉదాహరణ ఎప్పుడు చూడని పులులు దెయ్యాల గురించి మాట్లాడతారంటే పూర్వ భావనాత్మక దశ. అంటే భావనలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ దశలో ఉదాహరణ ఎప్పుడు చూడని పులులు దెయ్యాల గురించి మాట్లాడతారంటే పూర్వ భావనాత్మక దశ. ఉదాహరణ బొమ్మలకు స్నానం చేయించి జోలపాటలు పాడటం ఏ దశలో కనిపిస్తుంది అంటే పూర్వ భావనాత్మక దశలో కనిపిస్తుంది. ఉదాహరణ బొమ్మలకు స్నానం చేయించి జోలపాటలు పాడటం ఏ దశలో కనిపిస్తుంది అంటే పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో ఈ వాదనలో వారు మార్పును ప్రాణం ఉందని నివేదిస్తారు? పూర్వ భావనాత్మక దశలు. ఏ దశలో శిశువు ఈ వాదనలో వారు మార్పును ప్రాణం ఉందని నివేదిస్తారంటే పూర్వ భావనాత్మక దశ. బొమ్మలకు ప్రాణం ఉందని నివేదిస్తారంటే పూర్వ భావనాత్మక దశ. తర్వాత ఇందులో 2వది అహం కేంద్రీకృత భావన, ఈగోసెంట్రిజం. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అనుకోవడం అహం కేంద్రీకృత భావన, ఈగోసెంట్రిజం. తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడి ఉంది అనుకోవడం అహం కేంద్రీకృత భావన. తన ఆలోచనలు అభిప్రాయాలు ముఖ్యమని అనుకోవడం, ఇతరులకు అవసరాలు ఆలోచనలు అభిప్రాయాలు ఉంటాయని అనుకోవడం ఏ భావన ముఖ్య లక్షణం? అహం కేంద్రీకృత భావన. తన ఆలోచనలు అభిప్రాయాలు ముఖ్యమని అనుకోవడం, ఇతరులకు అవసరాలు ఆలోచన అభిప్రాయాలు ఉంటాయని అనుకోవడం ఏ భావన ముఖ్య లక్షణం? అహం కేంద్రీకృత భావన. ఉదాహరణ నేను నడుస్తుంటే నాతో పాటుగా సూర్యుడు చంద్రుడు కూడా నడుస్తున్నారని భావించడం అహం కేంద్రీకృత భావన. నేను నడుస్తుంటే నాతో పాటుగా సూర్యుడు చంద్రుడు కూడా నడుస్తున్నారని భావించడం అహం కేంద్రీకృత భావన. అంతర్బుద్ధి ఆలోచన దశ. అంతర్బుద్ధి ఆలోచన దశ ఎన్ని సంవత్సరాల వయసు వరకు ఉంటుందంటే 4 నుంచి 7 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అంతర్బుద్ధి ఆలోచన దశ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందంటే 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఏ దశలో పిల్లలు వస్తువులను పోల్చడం, సామాన్యులను వైషమ్యాలను గుర్తించడం, వర్గీకరించడం, సామాన్యీకరించడం వంటి మానసిక చర్యలు చేపడతారంటే అంతర్బుద్ధి ఆలోచన దశలో. ఏ దశలో పిల్లలు వస్తువులను పోల్చడం, సామాన్యులను వైషమ్యాలను గుర్తించడం, వర్గీకరించడం, సామాన్యీకరించడం వంటి మానసిక చర్యలను చేపడతారంటే అంతర్బుద్ధి ఆలోచన దశ. ప్రతిదీ ఈ దశ గురించి ఉంటుంది. 10 సార్లు చదవండి, ఎగ్జామ్ రాయండి, అలాగైతే గుర్తుంటాయి. ఉదాహరణ యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు. అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు. ఏ దశలు అంటే అంతర్బుద్ధి ఆలోచన దశలో.
ఉదాహరణకి యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండును రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు. అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు. ఇంకా సామాన్యులు పోల్చుతారని అన్నాం కదా, ఇది అంతర్బుద్ధి ఆలోచన దశలో ఉంటుంది. ఏ దశలో సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు. అంతర్బుద్ధి ఆలోచన దశ. ఏ దశలో సమస్యను పరిష్కరించుకోగలిగినప్పటికీ దానిని వివరించే వికాసం ఇంకా పెంపొందదు. అంతర్బుద్ధి ఆలోచన దశ. ఏ దశలో తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరుకోగలరు, కానీ ఎలా ఇంటికి వచ్చావని వివరించలేడు. అంతర్బుద్ధి ఆలోచన దశ. ఏ దశలో తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరుకోగలడు, కానీ ఎలా ఇంటికి వచ్చావని అడిగితే వివరించలేడు. అంతర్బుద్ధి ఆలోచన దశ. పదిలపరచుకునే భావనా లోపం. ఒక వస్తువుకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే పదిలపరచబడి ఉంటాయి. దీనిని ఏమని అంటారంటే కన్జర్వేషన్, పదిలపరచుకునే భావన. ఒక వస్తువులకి బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబంధించిన లక్షణాలు అలాగే పదిలపరచబడి ఉంటాయి. దీనిని ఏమని అంటారంటే కన్జర్వేషన్, పదిలపరచుకునే భావన అంటారు. ఈ భావన ఈ దశలో లేకపోవడం ఏమంటారంటే పదిలపరచుకునే భావన లోపం. ఈ పదిలపరచుకునే భావన లేకపోవడాన్ని మనం ఏంటంటారంటే పదిలపరచుకునే భావన లోపం అని అంటారు. దీనికి కారణం ఏంటంటే ఒకే విశేషకంపై ఆలోచన కేంద్రీకరించడం. దీనికి కారణం ఈ పదిలపరచుకునే భావన లోపానికి కారణం ఏంటంటే ఈ లోపం అనేది ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒకే విశేషకంపై ఆలోచన కేంద్రీకరించడం. అది ఎలాగో, ఈ వయసు వారిని 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళని తీసుకొని ఏది పెద్దదంటే 2 సమానం అంటారు. తర్వాత వారు ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దదంటే సాగదీసిన మట్టి గోళియే పరిమాణంలో పెద్దని చెప్పడం దేనికి కారణం అంటే పదిలపరచుకునే భావన లోపం. ఈ వయసు వారిని 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళని తీసుకుని ఏది పెద్దదంటే 2 సమానం అంటారు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దదని అంటే సాగదీసిన మట్టి గోళియే పరిమాణంలో పెద్దదని చెప్పడం దేనికి ఉదాహరణ అంటే పదిలపరచుకునే భావన లోపం. తర్వాత అవిపర్యాత్మక భావన లోపం లేదా ఏకమితి. ప్రతి తార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం ఏమంటారంటే అవిపర్యాత్మక భావన లోపం. ప్రతి తార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం ఏమంటారంటే అవిపర్యాత్మక భావన లోపం. దీనికి కారణం ఏంటంటే మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే పరివర్తనపై దృష్టి కేంద్రీకరించకపోవడం. దీనికి కారణం ఏంటంటే మార్పులు జరుగుతున్నప్పుడు జరిగే పరివర్తనలపై దృష్టి కేంద్రీకరించకపోవడం. తర్వాత మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ ఎంత వయసు వరకు ఉంటుందంటే 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 7 నుంచి 11 సంవత్సరాల వరకు. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచాలక దశ. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ ఏంటంటే మూర్త ప్రచాలక దశ. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన ఏ విషయాలు మాత్రమే పరిమితం అంటే మూర్త విషయాలకు. వాస్తవిక తర్కంతో కూడిన ఆలోచన ఏ విషయాలకు మాత్రం పరిమితం అవుతుందంటే మూర్త విషయాలకు మాత్రం పరిమితం అవుతుంది. ఏ దశలో పదిలపరుచుకునే భావన అపర్యాత్మక భావన ఏర్పడుతుంది అంటే మూర్త ప్రచాలక దశ. అక్కడ ఈ భావన లోపాలు ఉంటాయి. ఈ మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి ఆ భావన లోపాలన్నీ పోతాయి. ఏ దశలో పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది, లోపం ఉండదు. ఇంకా అవిపర్యాత్మక భావన లోపం కూడా పోతుంది, అంటే భావన ఏర్పడుతుంది అంటే మూర్త ప్రచాలక దశలో. ఏ దశలో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుందంటే మూర్త ప్రచాలక దశ. ఏ దశలో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుందంటే మూర్త ప్రచాలక దశ. ఏ దశలో పిల్లవాడు ఉద్దీపనను ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడంటే మూర్త ప్రచాలక దశ. ఏ దశలో పిల్లవాడు ఉద్దీపనను ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడంటే మూర్త ప్రచాలక దశ. ఏ దశలో ఉదాహరణ ఎదురుగా 3 వ్యక్తులు నిలబెట్టి పొట్టి, పొడవు, లావు ఎవరు అంటే చెప్పగలడు, ఎదురుగా లేనప్పుడు చెప్పలేడు, మూర్త ప్రచాలక దశ. ఏ దశలో ఉదాహరణ ఎదురుగా 3 వ్యక్తులు నిలబెట్టి పొట్టి, పొడవు, లావు ఎవరు అంటే చెప్పగలడు, అంటే ఎవరు పొట్టి, ఎవరు పొడవు, ఎవరు లావు అని చెప్పగలడు, ఎదురుగా లేనప్పుడు చెప్పలేడు. అది ఏ దశలో జరుగుతుంది అంటే మూర్త ప్రచాలక దశ. అంటే మూర్తం అంటే ఎదురుగా కనబడాలి, కనబడితే చెప్పగలడు, కనబడకపోతే చెప్పలేడు. ఏ దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను, ఉద్దేశాలను, లక్షణాలు ఉపయోగించి కూడా నేర్చుకుంటారు మరియు వాటి మధ్య సంబంధాలను, భేదాలను గుర్తించగలుగుతారు. మూర్త ప్రచాలక దశ. ఉదాహరణ త్రిభుజం, చతురస్రం మధ్య భేదాలు. ఏ దశలో పిల్లలు తన ముందు వాస్తవంగా కనిపించే వస్తువులనే కాకుండా మెదడులో ఉండే భావాలను, ఉద్దేశాలను, లక్షణాలు ఉపయోగించి కూడా నేర్చుకుంటారు మరియు వాటి మధ్య సంబంధాలను, భేదాలను గుర్తించగలుగుతారంటే మూర్త ప్రచాలక దశ. ఉదాహరణ త్రిభుజం, చతురస్రం మధ్య భేదాలు ఎదురుగా కనబడితేనే, వాస్తవంగా కనబడితేనే వాటిలో ఉండే మెదడులో ఉండే భావాలు బయటకు వస్తాయి ఈ దశలో.
ఎదురుగా లేకపోతే మాత్రం ఊహించలేదు. ఏ దశలో కాల స్థల సంఖ్యాభావనలు ఏర్పడతాయి? ముహూర్త ప్రచారక దశ. ఏ దశలో కాల స్థల సంఖ్యాభావనలు, కాలం భావన, స్థలం భావన, సంఖ్యాభావన ఏర్పడుతుందంటే ముహూర్త ప్రచారక దశ. ఏ దశలో సమస్య పరిష్కార శక్తి ఉండదంటే ముహూర్త ప్రచారక దశలో. ఏ దశలో సమస్య పరిష్కార శక్తి అనేది ఉండదంటే ముహూర్త ప్రచారక దశ. అమూర్త ప్రచారక దశ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అమూర్త ప్రచారక దశ ఎన్నో సంవత్సరం నుండి ప్రారంభమవుతుందంటే 11వ సంవత్సరం నుంచి. అమూర్త ప్రచారక దశ ఎన్నో సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందంటే 11వ సంవత్సరం నుంచి. ఏ దశలో విషయాలను ఒక స్థితి నుండి మరొక స్థితికి బదలాయించగలరంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో విషయాలను ఒక స్థితి నుండి మరొక స్థితికి బదలాయించగలరంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉంటుందంటే కార్యకారణ సంబంధాన్ని కూడా అర్థం చేసుకోగలరంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో ప్రకల్పన నిగమనాత్మక వివేచన ఉంటుంది, కార్యకారణ సంబంధాన్ని అర్థం చేసుకోగలరంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో ఊహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందంటే అమూర్త ప్రచారక దశ. అంటే ఎదురుగా వస్తువు లేకపోయినా దాన్ని ఊహించుకోగలరు. ఇప్పుడు త్రిభుజం లేకపోతే చతురస్రం ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవి దూరంగా ఉన్నా సరే వాటి యొక్క భేదాలను కూడా గుర్తించగలరు. ఏ దశలో ఊహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో తార్కిక ఆలోచన ఉంటుందంటే అమూర్త ప్రచారక దశ. ఏ దశలో తార్కిక ఆలోచన అనేది ఉంటుందంటే అమూర్త ప్రచారక దశ. థ్యాంక్ యూ.